హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి. సో, మా ఇంట్లో పండగ పనులైతే షురు అయిపోయాయి. ఇంకా అన్నీ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాననమాట. డీప్ క్లీనింగు. అందుకని ఇలా చిందరవందరగా కనిపిస్తుంది. చూస్తున్నారా? అన్నీ పీకేసి ఇంక మొత్తం ఒక రేంజ్‌లో ఉందనమాట. చూస్తుంటేనే అమ్మో! తల తిరిగిపోతుందనమాట. ఇంకా ఇవంతా ఒక అంటే క్లియర్ చేసుకొని ఒక కొలిక్కొచ్చేసరికి 2 రోజులు పట్టిందండి. అసలు కిచెన్ అనుకుంటామే గానీ, చూస్తేనేమో ఇంతే ఇంతుంటుంది. కానీ సామాన్లు మాత్రం ఎన్నుంటాయో తీస్తేనే గానీ తెలీదు. కంటికి నచ్చిందంతా కొంటాము. ఆ కొన్న వల్ల సర్ది పెట్టుకుంటాం గదా! సర్ది పెట్టేటప్పుడు ఏవి కనిపించవు గానీ, సర్దుకున్నవన్నీ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం అన్నీ కనిపిస్తాయండి. అదేంటో మన ఆడవాళ్ళు ఏది కొనకుండా ఉండము. ఉన్నది క్లీన్ చేసేటప్పుడు బాధపడతామనమాట. సో, అంతే కదా! సో, మొత్తానికైతే కిచెన్‌ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటి అంటే, ఇలా చిన్న చిన్న ఆవాలు ఇలా కొన్ని కొన్ని ఐటెమ్స్ సెపరేట్‌గా పెట్టేసాననమాట. వాటికుండే పాతవన్నీ పడేసాను. అవి కొనడానికైతే డీమార్ట్‌కెళ్దాము అన్నట్టుగా అనుకోని, ఇంకా అవైతే ఆ గిన్నెలో వంపేయనివి గిన్నెల్లోనే వంపేసి పెట్టున్నాననమాట. అవి మీకు చూపిస్తున్నాను. ఇంతలోగా మా ఇంటికైతే ఒక పార్సెల్ అయితే వచ్చిందండి. సో, ఈ పార్సెల్ ఏంటి అనంటే, నేను రోలు అనేది అదే అమెజాన్‌లోన ఆర్డర్ పెట్టుకున్నాననమాట. అది ఎలా వస్తదా అని మాత్రం ఖచ్చితంగా నాకు మైండ్‌కైతే భయంగానే ఉండే. కాకపోతే ప్యాకింగ్ అదంతా బానే ఉంది గానీ, ఆహ్, మన డబ్బులకి తగ్గట్టుగా అయితే కాదండి. ఇప్పుడు మనం లోకల్‌లో అంటే బయట తీసుకునే దానికన్నాను ఇలా ఆన్‌లైన్‌లో తీసుకునేవి చాలా చిన్నవొస్తున్నాయి. అదొక్కటే డిసప్పాయింటెడు. కాకపోతే నాలాగా చిన్న కిచెను రోలులో రోటి పచ్చళ్ళు ఇలాంటివి చేసుకోవాలి అనే ఆశ ఉండే వాళ్ళకి మాత్రం ఈ చిన్న రోలే సరిపోతుంది. అయితే ఇంకొకటి నేను నూరుకునే హ్మ్. సనిరాయి అంటారు కదా! అది గూడా ఆర్డర్ పెట్టాననమాట. అది ఇంకా వరస్ట్‌గా వచ్చిందండి అసలు. ఇదైనా ఓకే. పర్వాలేదు. కాకపోతే నేనిచ్చే మనీకి అది వర్త్ కానే లేదు. అందుకోసం అదొకటే డిసప్పాయింటెడు. ఓకే. రోటి పచ్చడ్లు ఇలాంటివి చేసేటప్పుడు వాడుకోవచ్చులే అన్నట్టుగా పెట్టేసుకున్నాను. ఇవ్వలేదు రిటర్న్ అయితే. ఇంకా ఆ రోజు అదే ఇంకా క్లీనింగ్‌లన్నీ అయిపోయినాయి గదా! ఇదొచ్చేసి ఇంకా శ్రావణం వచ్చేకి కొన్ని వారాలనమాట. అప్పుడు వీడియో. సో, కాబట్టి నాన్ వెజ్ అయితే చేసుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ చికెన్ గ్రేవీ అంటే నార్మల్‌గా నేను ఒక స్టైల్ ఆఫ్ అంటే మసాలాలేవి లేకుండా చికెన్ చేసుకుంటాను కదా! ఆ చికెను దానికి కాంబినేషన్‌గా ఇలా పప్పు రసం పెట్టుకున్నానండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇలా పప్పు రసం పెట్టుకొని వేపుడులు కానీ ఇలాంటివి చేసుకుంటే భలే ఉంటుందనమాట. ఒకసారి ట్రై చేయండి. అయితే ఇప్పుడు పప్పు రసం కోసం మిరియాలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీరి ఇవన్నీ మంచిగా మెత్తగా పేస్ట్ అంటే మరీ పేస్ట్ కాదు. దంచేసుకోవాలనమాట. దంచి పెట్టేసుకోండి. ఇదైతే మనకి మెయిన్ కావాల్సిన పేస్ట్ అనమాట. ఒకవేళ తెలియకపోతే నేర్చుకోండి. చాలా బావుంటుంది. అసలే ఇప్పటికి మనకి వచ్చింది వర్షాకాలం. ఒకవేళ శీతాకాలం ఇలాంటి కాలాలకి ఈ పప్పు రసం చేసుకుంటే భలే ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసి నేను పప్పు రసంకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూపిస్తున్నాను. టమాటోలు ఒక 3, 4 మీడియం సైజువి. ఇంకా ఉల్లిపాయలు ముక్కలు, కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 4, 5 ఎండుమిరపకాయలు కూడాను ఒక 3, 4 తీసుకోండి. అయితే ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. దానికోసం ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని తాలింపుకి తగ్గట్టుగా
ఒక 2 స్పూన్ల వరకే ఆయిల్, అంటే ఒక టేబుల్ స్పూన్ అనుకోండి ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, తర్వాత మినపప్పు కొద్దిగా వేసుకున్నాను తాలింపుకి. ఇంకా దంచి పెట్టేసుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇంక ఇందులోన ఇంగువ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. అయితే నేను క్లీనింగ్ చేసే ప్రొసీజర్‌లో ఆ ఇంగువ డబ్బా పాతగా అయిపోయిందని అది కూడా పడేసాను. కాబట్టి తెచ్చేదాకా ఆగాలనమాట. కాబట్టి ఇంగువ లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంగువ ఈ తాలింపులోకి వేసేసుకోండి. ఈ ముందుగా పేస్ట్ అయితే చేసుకున్నాను కదా మసాలా, అది కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గనిచ్చేసేయాలని. అంటే కొంచెం టమాటాలు సాఫ్ట్ అవ్వాలి అంటే ఉప్పేసిస్తే సాఫ్ట్ అయిపోతాయండి. సో, ఇలా సాఫ్ట్ అదే ఇందులో ఉప్పు అంటే రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి. అందులోనే పసుపు, కారం కూడా వేసేసుకోండి. ఇంకా అంటే టేస్ట్‌కి తగ్గట్లేండి. కొన్నిటికి కారం అయితే యాడ్ చేయము రసంకి. దీనికి కొంచెం కారం యాడ్ చేస్తాము. ఆల్రెడీ నేను ఉడకబెట్టుకున్న కందిపప్పునైతే చూపిస్తున్నాను. ఒక చిన్న గ్లాసుడనమాట. మరీ ఎక్కువ కాదు. ఒక దోసెడు కూడా కాదండి. కొంచెం ఒక చిన్న గ్లాసుడు పప్పయితే ఉడకబెట్టుకున్నాను. మరీ ఎక్కువొద్దు. లైట్‌గా ఉండాలి. అక్కడక్కడ పప్పు లాగా తగులుతుండాలి అంతే. మనకి చింతపండు అంటే పులుపు ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకోవడమే ఈ పప్పులోకే. సో, ఇలా ఒకసారి ట్రై చేయండి. అసలు వేరే ఎన్ని రసం అంటే వేరే కాంబినేషన్ రసంలో పెట్టుకుంటారు కదా! వాటికన్నా అద్భుతంగా ఉంటుంది. హ్యాపీగా మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ తెలియకపోతే మాత్రం కంపల్సరీగా. సో, ఇంకా పులుపు ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఎంత మీకు థిక్‌నెస్ కావాలో అంత. నేనైతే ఇక్కడ ఉప్పు అది చూసుకుంటున్నాననమాట. ఉప్పు సరిపోకపోతే అప్పుడే వేసేసుకుంటే ఇంకా మంచిగా ఉడుకుతుందనమాట. ఇలా కలిపి తాలింపులో వేసేసుకున్నాం కదా! ఈ తాలింపులో వేసుకున్న తర్వాత ఇది కాస్త మరగాలనమాట. ఇప్పుడు నేనేసింది ఏంటో తెలుసా అండి? కొంచెం షుగర్ వేసుకుంటున్నాను. కొంచెం పులుపు అనిపించింది. ఒకవేళ మీరు పులుపు నార్మల్‌గా వేసుకున్నట్లయితే పంచదార వేయాల్సిన అవసరం లేదండి. నేను ఎందులోనైనా అంటే సాంబార్ ఇలాంటి వాటిల్లో కొంచెం పులుపు అనిపిస్తే మాత్రం కొంచెం పంచదార వేస్తాను. సో, ఫైనల్‌గా కొత్తిమీరి అలాగే కరివేపాకు ఈ 2 యాడ్ చేసేసి ఒక 2 పొంగులు అలా మరగనివ్వాలండి. ఆ ఫ్లేవర్ ఉంటది. ఆహాహా! వేడి వేడి అన్నంలో అలా తినేయొచ్చు. అంత బావుంటుంది. ఇదొక్కటుంటే చాలు అన్నట్టుగాని కూడాను అనిపిస్తూ ఉంటుందనమాట. ఇది నేను బెంగుళూరు వచ్చిన తర్వాతే నేర్చుకున్నానండి. ఈ పప్పు రసం భలే ఉంటుంది. కమ్మగా ఉంటుంది. ఇంకా మిరియాలు, జీలకర్ర ఇవన్నీ పేస్ట్ వేసాం కదా! అదొక ఫ్లేవర్ అనమాట. భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో, ఇలా ఒక 2 పొంగులు అలా వచ్చి మంచిగా కుతకుతగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి. సింపుల్ అండ్ ఈజీ. చాలా తొందరగా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. భలే ఉంటుందన్నమాట. వేడి వేడిగా ఈ వర్షాకాలానికి తగ్గట్టుగా పప్పు రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకంతేనండి. ఇంక అదే నార్మల్ చికెన్ గ్రేవీ టైప్‌లో చేసుకున్నాను కదా! ఇగురు టైప్‌లో చేసుకున్నాను. సో, అది దానికి కాంబినేషన్‌గా పప్పు రసం అయితే చేసుకున్నాను. భలే ఉంది. సో, అంతేనండి. ఆ రోజు లంచ్‌కైతే అది. ఇంకా ఇక్కడొచ్చేసి చెప్పాను కదా! సన్నిరాయి కూడా వచ్చిందని. ఆ రోజు సండే. ఆ రోజే వచ్చిందనమాట. మా ఆయన ఏం తెచ్చిందా? ఇది ఏం ఆర్డర్ పెట్టిందా? అనేసి చూస్తూ ఉన్నప్పటికీ ఇది బయటపడిందనమాట. తెచ్చినవన్నీ పెడుతూ ఉంటదని ఒక పక్కన తిడుతూ ఉన్నారులెండి. ఇల్లు సరిపోదు అని ఒక పక్కన గొనుక్కుంటూనే థు ఇది ఇది నా మాట వినదు అన్నట్టుగా అనుకుంటున్నారు. కాకపోతే నాకు ఇలా
ఏదైనా ట్రెడిషనల్‌గా మసాలాలు నూరుకోవాలి. ఇలా ఇది చాలా ఇష్టం అనమాట. ఇలా వండుకోవాలని. అప్పుడప్పుడు పిల్లలకి కొన్ని వేపాకులు, పసుపు కొమ్ములు ఇలా వాళ్ళకి ఇంకా మాకున్నది ఆడపిల్ల కాబట్టి తనకి ఏదో ఒక ఫేస్ ప్యాక్ లాంటిది రెడీ చేయాలి అనంటే ఇలా రాయి ఉంటే బావుంటుంది గదా! మా అబ్బాయి చిన్నప్పుడైతే మా అమ్మ చిన్న రాయి ఇచ్చి పంపించిందనమాట. అప్పుడు వాడికి అందులోనే పసుపు అది నూరేదాన్ననమాట. అది ఉంది. అయితే ఇలా కింద బేస్ అయితే లేదు కదా! అందుకోసం ఇదొకటి ఆర్డర్ పెడితే ఇదేమో ఇలా తగలబడిందనమాట. అలా వచ్చింది. రాయయితే వరస్ట్‌గా వచ్చింది. అంటే పైన నూరుకునే రాయయితే మరి గంధం నూరుకునే రాయిలా వచ్చిందండి. అస్సలు మీరు కొనుక్కోవద్దు. కాకపోతే నేను ఉంచుకున్నాను. కనీసం వాళ్ళకి ఫేస్ ప్యాక్ లాగా అయినా నూరుకుందామనేసి. అయితే ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంక శ్రావణం వచ్చేసిందిలెండి. ఇంకా అప్పటి వీడియో అనమాట. సో, ఇంక షాపింగ్‌కనేసి మా ఫ్రెండ్ వాళ్ళు సడెన్‌గా ప్లాన్ అయితే వేశారు. ఆల్రెడీ మేము మల్లేశ్వరం వెళ్ళాము. అక్కడైతే చీరలు కొనేసుకున్నాము. కాకపోతే ఇంకా పూజ ఐటెమ్స్ ఏవైనా కొత్తగా కనిపిస్తే కొనుక్కుందాము అన్నట్టుగా ఇలా చిక్పేటకైతే వచ్చేసాము. అయితే పండగ సీజన్ మొత్తం బయట కనిపించేస్తుందనమాట. ఎక్కడ చూసినా వరలక్ష్మి పండగ సామాన్లన్నీ కనిపిస్తున్నాయన్నమాట. అంటే పండగకి తగ్గట్టుగా జ్యువెలరీల నుంచి, ఇంకా డెకరేషన్ ఐటెంల నుంచి ప్రతి ఒక్కటి ఇంకా మరి బట్టల షాపులకెళ్తే ఆఫర్‌లే ఆఫర్‌లు. సో, ఇంక చిక్పేట అనేసరికి ప్రతి ఒక్కళ్ళకి ఫ్రెండ్లీ ఆహ్, ఇదనమాట. ఎవ్వరైనా హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. అందులో మాకు రొటీన్ అయిపోయింది. సో, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కోసం బ్యాగులని ఇంక చాలా చాలా ఐటెమ్స్ అసలు దొరకని వస్తువు అంటూ లేదండి చిక్పేటలో. ప్రతి ఒక్క వస్తువు. అయితే ఆహ్, ప్రతీదీ వీడియో తీసుకుంటూ షాపింగ్ చేయాలంటే కష్టం కదా! అక్కడక్కడ ఏదో చిన్న చిన్న బిట్లయితే తీసుకొని చూపించుకుంటూ నేను షాపింగ్ చేసుకుంటూ మీకు చూపించుకుంటూ వెళ్తున్నాననమాట. చూసారా? ఇంకా హారాల నుంచి ప్రతి ఒక్కటి దొరికేస్తాయన్నమాట. ఇంకా మేమైతే ఆహ్, మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ ఎక్కడ అంటే చిక్‌పేట అండి. అది మాత్రం కంపల్సరీ చెప్తాను. అంటే అక్కడ దొరకని వస్తువు ఉండదు. ఒకే దగ్గర మనం పర్చేజ్ చేసుకోవాల్సిన వస్తువులన్నీ కొనేసుకోవచ్చనమాట ఈజీగా. ఆ సర్కిల్ అంటే ఒక్కొక్కటి ఉంటుందండి. సందుల్లోనూ షాపింగ్‌లేనండి అక్కడ అసలు. అసలు ఎక్కడ ఖాళీ ఉండదు. మనకి ఇక్కడ హైదరాబాద్‌లో చార్మినార్ ఎలాగో ఇక్కడ చిక్‌పేట అలా అనమాట. అంత బావుంటుంది. సో, మనకి కొనే ఓపిక, అలాగే మోసే ఓపిక, చేతిలో మనీ ఉండాలి గానీ హ్యాపీ షాపింగ్ అనమాట. సో, ఆ రోజంతా అలా షాపింగ్‌లో తిరుగుతూ ఉంటాం. ఇంకా ఇక్కడ సుదర్శన్‌కైతే వచ్చాము. ఆల్రెడీ సుదర్శన్‌లో కొన్ని షాపింగ్ చేసేసామనమాట శారీసు. అయితే ఇది చిక్పేట సుదర్శన్ సిల్క్ అనమాట. ఇక్కడ చీర తీసుకోవాలని మా ఫ్రెండ్ అయితే వచ్చారు. సో, వాళ్ళకి నచ్చట్లేదనమాట. మల్లేశ్వరంలో ఒక చీర అయితే పక్కన పెట్టారు. అది ఎవరో పట్టుకెళ్ళిపోయారనమాట. అంటే బిల్లింగ్ కౌంటర్ తీసుకెళ్ళకుండా సైడ్ పెట్టామనమాట. సైడ్ పెట్టి ఇంకా కొన్ని షాపింగ్ చేసుకొని వద్దామనేలోగే ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. మా ఆవిడ సెలెక్ట్ చేసుకున్న శారీ అక్కడ మిస్ అయిపోయింది. పోనీలే ఇక్కడైనా దొరుకుతదని వెతుకుతున్నాము. అస్సల ఎక్కడండి ఎక్కడిదక్కడ కలెక్షన్స్ అనమాట. అయితే చూస్తున్నాము. ఎక్కడ నచ్చింది దొరుకుతుందా అనేసి. అయితే 50%, 30%, 20% ఇలా ఆఫర్‌లయితే వేశారు. ఇంకా హ్మ్. హెవీ అంటే పట్టు చీరలు ఆటిల మీద ఉన్నాయి గాబట్టి ఆఫర్‌లు కొనుక్కోవచ్చు. సో, బడ్జెట్‌లో వస్తాయి అనేసి ఇంక మేమైతే ఏమీ తీసుకోలేదండి. ఏది నచ్చలేదు గూడాను అసలు. మళ్ళీ ఫైనల్లీ మేమైతే లంచ్‌కైతే ఇక్కడ సుదర్శన్‌లోనే పైన ఉంటుందనమాట. వచ్చేసాము. ఇంకా లంచ్ అయితే మీల్ అయితే పెట్టేసుకున్నాం. అందరం మీల్సే పెట్టేసుకున్నాము. బీభత్సంగా నాకైతే ఆ రోజు ఆకలేస్తుందండి. ఎప్పుడూ ఆకలేనిది ఆ రోజు మాత్రం భలే ఆకలేసింది. ఇంక తినేసాము. తినేసి ఇంకా
మళ్ళీ వేట మొదలు అన్నట్టుగా ఇంకా కొన్ని పూజ వస్తువులు, వాటికి డెకరేషన్ వస్తువులు ఏవైనా దొరుకుతాయా? అమ్మవారికి ఏమైనా డిఫరెంట్‌గా పెట్టడానికి దొరుకుతాయా అని చూస్తున్నాము. ఈసారి వచ్చేసి ఈ తల ఇవి టైప్‌లో వచ్చాయన్నమాట. తలకి సైడు గోదాదేవి ఆహ్, ఏమంటారు కొండి ఏదో అంటారు కదా! ఆ టైప్‌లో వచ్చాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ అప్పుడు కన్నాను ఇప్పుడు వేరే కలెక్షన్స్ అసలు సంవత్సరం దాటితే నెక్స్ట్ ఏం కలెక్షన్స్ వస్తున్నాయో అస్సలు మనము పాత మళ్ళీ పెట్టాలంటే బోర్ అయిపోతుందనమాట. ఆ విధంగా చేస్తున్నారండి అసలు. మార్కెట్‌లో వచ్చే వస్తువులు అలాగే ఉన్నాయి. మనుషుల మెంటాలిటీలు గూడా అలాగే ఉన్నాయి. చూసారా ఇక్కడ అమ్మవారి ఫేసులకి ఎలా రెడీ చేశారో. అంతకుముందు వెండి విగ్రహాలు లేదా పసుపు మట్టి విగ్రహాలు అలా ఉండేవి. ఇప్పుడు అసలు ఫుల్ సెట్టే వచ్చేస్తున్నాయన్నమాట. అంత దీనిగా ఉన్నాయి. సో, ఇదే అండి మా చిక్పేట షాపింగ్. అంటే ముందు వరలక్ష్మి వ్రతం క్లీనింగ్ నుంచి మా షాపింగ్ వరకు చూపిచ్చాను. ఇక్కడితోనైతే మా షాపింగు అయిపోయింది. ఇంకా సిటీ మెజెస్టిక్ బస్ స్టాండ్ ఇది. అక్కడికొచ్చేసాము రిటర్న్ ఇంటికెళ్ళిపోవడానికి. అంతేనండి ఈరోజుటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే వీడియో అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.